హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఇక సమ్మర్ కదా, వడియాలు పెట్టడంలో బిజీగా ఉన్నారే మన యూట్యూబర్స్, వ్యూవర్స్ అందరూ, సబ్స్క్రైబర్లు. రకరకాల వీడియోస్ కోసం అని చెప్పేసి వడియాలు అప్పడాలు వీడియోస్ కోసం బిజీగా ఉన్నారా ఫ్రెండ్స్? అందరూ ఇవైతే ఉసిరికాయలు అండి, ఎండబెడుతున్నాను కదా, ఇదిగో ఎండిపోతున్నాయి. ఇది మొత్తం పొడి చేసేసుకుందాం అన్నట్టు మొత్తం ఎండలో పెట్టాను. ఇదిగోండి ఫ్లవర్స్ అయితే ఏం లేవు, కనకాంబరాలే ఉన్నాయి కానీ అన్నీ రాలిపోతున్నాయి. మందార పూలు అయితే ఏం రాలేదు. ఇగో బిల్వపత్రాల చెట్టు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, బయటకి చిగుర్లు వస్తున్నాయి. ఇదిగోండి ఇప్పుడే పూజ అది మొత్తం అయిపోయింది, పూజ చేసేసుకున్నాను. ఇదిగోండి మొక్కలు అయితే ఈ మూడిట్లోనే వచ్చినాయండి. ఈ రెండిట్లోనూ ఏమీ రాలేదు. ఇవి తీసేస్తాను, ఇంకా రావు కాబట్టి. ఎందుకంటే ఇక 16 రోజుల పండగకి ఇవి మొత్తం క్లీన్ చేసేసి ఇందులోనే బియ్యము రవిక గుడ్డ తాంబూలం అవన్నీ పెట్టి ఇచ్చేయాలంటండి. ఇవన్నీ తీసేస్తాను, ఇంకా రాలేదు కాబట్టి. 3 వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడేమో బంచులుగా వచ్చినాయి గులాబీ పూలు, చూసారా? బయట వైపు కనిపిస్తుంది తెల్లగా. మార్నింగ్ చూశాను నేనైతే, బంచులుగా గుత్తులుగా వస్తున్నాయి. కాకపోతే చిన్న రోజే వచ్చింది. గులాబీ పువ్వు అయితే దానంతా అదే కొమ్మ రాలి కింద పడిపోయింది. ఇదిగోండి లేదు అసలు గులాబీ పువ్వు. నేను అమ్మవారికి పెడదాంలే, మంగళవారం శుక్రవారం పూజ చేసినట్టు ఉంటుంది అనుకున్నాను, కానీ రాలిపోయింది పువ్వు. ఇదిగోండి మిషన్ అది వేసాను, మార్నింగ్ తిరుగుతున్నది. ఇవి మిషన్లో వేయండి. ఇంకొన్ని బట్టలు కదా ఫ్రెండ్స్, అందుకని నానబెట్టుకున్న, విడిగా ఉతుకుదామని, రంగు పోతుందని. ఇవేమో బాసాన్లు, ఇవన్నీ సర్దేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒక స్టాండ్ పెట్టాను, కానీ దుమ్ము కొట్టుకుపోతూ ఉంది. ఇదివరకు ఇది కిచెన్లో ఉండేది, తీసేసాను. ఎందుకంటే బయట పెట్టేసుకున్నా, కిచెన్లో మరీ ఇరుగ్గా ఉందని చెప్పేసి తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నా. నాకు అవసరం లేని సామాన్లన్నీ ఇక్కడ పెట్టేసుకుంటే, అవసరమైనవన్నీ కిచెన్లో ఒక చిన్న స్టాండ్ మీకు నేను చూపించాను కదా, అందులో పెట్టేసి అద్దేసుకుంటా. రోజువారీ యూజెస్వి ఇవేమో ఎప్పుడన్నా ఎవరైనా వస్తేనో ఫంక్షన్స్కో ఏమన్నా అప్పుడు ఇవి తీస్తాను నేను. ఇదిగోండి నాకు అవసరమైన సామాన్లన్నీ ఇక్కడ సర్దేసుకుంటాను. అవసరం లేనివన్నీ అక్కడ బయట పెట్టేసి, క్లాత్ కప్పేస్తే ఉండట్లేదు, పడిపోతూ ఉంది, అందుకని తీసేసాను. అది స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దోశలు వేసుకున్నామని చెప్పి పెనం పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి దోశ అది వేసేసుకుంటున్నాను. మార్నింగ్ మా బాబుకి దోశ కొబ్బరి చట్నీ, అట్లానే అన్నం వండేసి పోపు వేసి పెట్టి పంపించానండి. డైలీ పప్పు కూర తింటూ ఉంటే వాటికి కూడా ఎట్లాగో ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా రైస్ వండేసి వేడివేడిగా పోపు వేసి పెట్టి పంపించేశాను. ఇవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ వెన్నపూస తయారు చేస్తున్నాను. మీగడ గిన్నెలన్నీ నిండిపోయినాయి, తీసి బయట పెట్టేసుకున్నాను. మార్నింగే నైట్ తీసి బయట పెట్టి మార్నింగ్ ఇట్లా గిన్నెలో వేసాండి, చేసేసుకుంటే వెన్నపూస అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంటి ముందు పూలు వస్తే పూలు తీసుకున్నాను. ఇవేమో 10 రూపీస్ అండి, గులాబీలు పెట్టించాడు. ఇది కూడా చామంతులు అండి, ఇవి మొత్తం కలిపి 50 రూపీస్కి తీసుకున్నాను ఈ పూలు మొత్తము. ఇదిగోండి చాలా పెద్ద పువ్వు, బాగున్నాయి మంచిగా. ఇదిగోండి ఫ్రెండ్స్ టొమాటో రసం పెట్టేసుకుంటున్నా. ఇవాళ క్యాబేజీ తురిమి పోపేసి చేసేస్తా అండి. కొంచెం కారం, పసుపు. ఇదిగోండి ఫ్రెండ్స్ రసంలో అన్నీ వేసేసుకున్నాను. టొమాటోలు, ఉప్పు, పంచదార, చింతపండు, బెల్లం. ఇదిగోండి చింతపండు వేసుకున్నా, రసం పౌడర్, హోమ్మేడ్ రసం పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇంకా కరివేపాకు వేసుకుంటే టొమాటో రసం రెడీ అయిపోతుందండి. టొమాటో రసమే కాకుండా మనం ఇలా ఉసిరికాయలతోటి రసం కూడా పెడతారండి. చిన్న చిన్న ఉసిరికాయలు దొరికితే అవి తీసుకొచ్చేసి కొంచెం మనం హాట్ వాటర్ పెట్టేసి అందులో వేసి ఉప్పు వేసి పసుపు వేసి ఉడికించేసుకొని అందులోనే
మనము పోపు పెట్టేసుకొని ఇట్లా టొమాటోలు కరివేపాకు వేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉసిరికాయ రసం అనేది. ఉసిరికాయ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను అప్పుడు మీకు చింతగింజలతోటి పెట్టాను కదా అండి రసము, అదే చింతగింజలు తీసేసాను కదా మనము పచ్చడి తొక్కుతోటి, దాంతో పెట్టాను కదా. దానికి కూడా ఆ వీడియో కూడా మంచిగానే రెస్పాన్స్ వచ్చి వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి దానికి కూడా. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం. చేసినప్పుడు నేనైతే కంపల్సరీ వీడియో పోస్ట్ చేస్తాను, చేయకుండా ఉండను. ఫ్రెండ్స్ వచ్చేసి రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను రైస్ కుక్కర్లో. ఇవ్వండి రసం అనేది అయిపోవచ్చింది, మసులుతున్నది. బిస్కెట్లు అండి పొద్దున ఓపెన్ చేశాను కదా అని డబ్బాలో పోసి పెట్టేసుకున్నాను, మళ్ళీ మెత్తబడిపోతాయని చెప్పి.